2029 అధికారం అదే మేము అధికారంలోకి వస్తే కనుక సినిమా చూపిస్తాం ఒక్కొక్కళ్ళకి, ఇది జగన్మోహన్ రెడ్డి అంటున్న మాట. సినిమా చూపించి ఇంట్లో కూర్చోబెట్టారు కదా, ఇంకా సిగ్గు లేకుండా సినిమాలు చూడమనే కదా ఇంట్లో కూర్చోబెట్టింది. ఖాళీగా ఉన్నారు కూర్చొని రోజా ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క సినిమాలు చూడొచ్చు, జబర్దస్తి కూడా ఆడొచ్చు. మీరు ఆయన అంటున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి అంటున్న మాట 1 సంవత్సరంలో ఆగితే మేము సినిమా చూపిస్తాం, రోజు ఒక సినిమా చూపిస్తాం చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా. రాష్ట్ర సీఎం గా చేశారు, సీఎం గా చేసిన మనిషిని ఎమ్మెల్యే కూర్చోబెట్టారు కదా, కనీసం ఎమ్మెల్యే దానికి కూడా నువ్వు న్యాయం చేయట్లేదు. నిన్ను మళ్ళీ నమ్మి జనాలు ఓట్లేసి నువ్వు వచ్చి పగటగలగాను మాకు జగన్మోహన్ రెడ్డి గారు. శుభ్రంగా సినిమాలు చూడు, బెంగళూరు ప్యాలెస్ ఉంది కదా, ఆడ కూర్చో, థియేటర్లు ఉంటాయి, శుభ్రంగా ఆడ కూర్చొని సినిమాలు చూడు. అదొకటి. నిన్న బాబు గారిని ఈయన మొహం చూసి ఎవరు కంపెనీలు వస్తే అన్నాడంట, నీ మొహం నీ 101 జిల్లాకి ఏమన్నా అందగాడిగా, నీ మొహము నీ పర్సనాలిటీ ఒక్కసారి చూసుకుని జనాలందరూ పారిపోయారు వచ్చిన కంపెనీలు అన్ని కూడా. నీ హయాంలో ఒక్క కంపెనీ అన్నుందా? బాబు గారి పర్సనాలిటీ, బాబు గారి మీద నమ్మకంతో అన్ని కంపెనీలు వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. నువ్వు కాస్త ఒళ్ళు నోరు 2 దగ్గర పెట్టుకుంటే బాగుంటది. నిన్ను అన్నా అని పిలవాలని నీ చెల్లెలే షేమ్ అంటుంది. ఇట్లాంటి వేస్ట్ క్యాండిడేట్ అని చెల్లి తల్లే బయటికి చాలా బాధపడుతూ చెప్తున్నారు. నువ్వు అసలు జనాభా లిస్ట్ లో లేని కింద లెక్క మా దృష్టిలో. నీ అందం ఏంటో, నువ్వేంటో, నీ పర్సనాలిటీ ఏంటో ఒక్కసారి అద్దం కడిగి చూసుకుని ఎదుటి వాళ్ళని కామెంట్ చేయి. ఆయన అంది మెటల్ కంపెనీ తీసుకొచ్చింది నేనైతే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు అనే మాట అంటున్నాడు కదా. అసలు చంద్రబాబు నాయుడు గారికి అవసరమే లేదండి. తెచ్చేది ఏదైనా బాబు గారే, అభివృద్ధి చేసేది బాబు గారే. నువ్వన్నీ ప్రజావేదిక కూల్చో, మొత్తం కోల్చడమే నీ పని. ఎవరన్నా మాస్కోలు అడిగితే వాళ్ళని చంపుతావు, డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళని. ఇంకెవరన్నా అడిగితే వాళ్ళని చంపి డెలివరీలు చేస్తావు. లేదా బాబాయ్ గొడ్డల పోటు అయితే గుండెపోటు అని చెప్పేసి కుట్లేసి, ఇది నీ సంస్కృతి. నీకు బాబు గారికి అసలు పోలిక లేదు. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత గౌరవం పెరుగుద్ది నీకు. నువ్వు ఎప్పుడు దిగజారి మాట్లాడుతున్నావో నిన్ను ప్రజలు ఆ 11 నుంచి 0 చేస్తారు, లేదా 1 సీట్ కూడా నీకు కూడా వస్తారు. అది డౌట్ మాకు. ఇదే మాట అంటున్నారండి. 263 ఆయే ఇచ్చారు అంటున్నాడు కదా ఆయన. ఒక్కసారి అడిగినందుకే జనాలు వాళ్ళ చెప్పులు తీసుకుని వాళ్ళు కొట్టుకొని అమ్మ ఇట్టాంటి ఎన్నుకున్నావా ఆర్థిక నేరస్తులని బాధపడతా. ఇంకా బాబు గారు అయితే మంచి పాలన అందిస్తారు, తెలుగుదేశం నాయకులు అయితే మంచి పాలన అందిస్తారన్న లెక్కలో వాళ్ళు మంచిగా ప్రజలు బాబు గారికి పట్టం కట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మళ్ళీ కూడా వచ్చేది బాబు గారే, మళ్ళీ వచ్చేది కూడా బాబు గారే. ఈ జగన్మోహన్ రెడ్డి చరిత్ర లేదు. వాళ్ళ అమ్మ చెల్లెలే చెప్తున్నారు, ఇతను మోసగాడు, సొంత చెల్లికి తండ్రి ఆస్తి 4 బిడ్డలకు సమానం అంటేనే అందులోనే దోచుకునే దొంగ. ఈ రాష్ట్రం తాళాలు ఇస్తే ఇంకొంటది అసలు రాష్ట్ర ప్రజల సొమ్ము ఉంటదా? నవ్విపోతున్నారు జనం. ఫ్యామిలీ మ్యాటర్ లో బయట మాట్లాడుతున్నారు, బయట వెనకమాలుండి ఎవరో మాట్లాడిస్తున్నారు, షర్మిల గారు వెనకమాల అంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఫ్యామిలీ మ్యాటర్ లో మాట్లాడిచ్చింది ఎవరు? నువ్వు కాదా? ఆ విధంగా షర్మిలమ్మని పట్టుకొని ఎంత లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, ఎంత అసభ్యమైన సొంత చెల్లెల్ని మాట్లాడుతుంటే. ఒక అన్నగా నేను గానీ అన్న అయితే బంధు పోసుకొని చచ్చేదాన్ని, నా చెల్లెలు కానీ అట్ట మాట్లాడుతుంటే ఎవరన్నా, లేకపోతే వాళ్ళని చంపేసి కూడా ఉండేదాన్ని. నువ్వు ప్రోత్సహిస్తున్నావు నీ కుటుంబ వాళ్ళని తిడుతుంటే, ఆ విధమైన లాంగ్వేజ్ మాట్లాడుతుంటే నువ్వు వాళ్ళని తిట్టండి అని చెప్పి ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఒక పనికి మాలిన ఎదవ, ఆ అమ్మాయిని పట్టుకొని ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నాడు. మాకే బాధేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి ఎప్పుడు ప్రోత్సహించరు. మీ కుటుంబ గొడవలు మీరు తన్నుకోండి, సావుకోండి, ఏదైనా చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు జోలికి వస్తే మాత్రం మర్యాదగా ఉండదని తెలియజేస్తున్నాం. కుక్కలతో కూడా వైసీపీ నాయకులను పోల్చలేమంటున్నా వైఎస్ షర్మిల. అవి కూడా సిగ్గుపడతాయి అంటున్నారు కదమ్మా. నిజంగా అంత దారుణంగా ఉందంటారా? అంటే వాళ్ళు ప్రజలు విసిగిపోయారు, సొంత చెల్లి కూడా విసిగిపోయింది. తండ్రి మాటకి విలువ ఇవ్వలేడు, తల్లి మాటకి విలువ ఇవ్వలేని వాళ్ళు ఇంకా మరి కుక్కలన్నా కొంచెం సంస్కారం ఉంటుంది మనం వాటికి పెంచితే. అయ్యో యజమాని మమ్మల్ని పెంచడం, ఆ ఇంటికి కాపలా కాస్తాను. తల్లిదండ్రుల మాట విన్న బిడ్డ ఎందుకు భూమికి కూడా భారం. నాకు తెలిసి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని సొంత తెల్లెల్ని తిట్టించి మాకండి. ఒక రచయితగా బాధపడుతున్నాను, సిగ్గుపడుతున్నాను నేను. నువ్వు మాత్రం చెల్లెల్ని గౌరవించు. నువ్వు చెల్లెల్ని రోడ్డు మీద పడేసేవాడు. ఈ రాష్ట్ర ఆడబిడ్డలకి ఎటువంటి న్యాయం చేయలేనోడు. నీలాంటి దద్దమ్మ పాలన వద్దనే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. నీకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అర్హత లేదు. రోజాకు కూడా చెప్తున్నాం కాబట్టి రోజా ఇంటికి పంపిస్తానని ఒంగోలు మహాసభలో చెప్పా. నువ్వు వెళ్ళావు, ఇంకక్కడే కూర్చుంటే బాగుంటది. ఇక్కడ ఇంకో విషయం, ఆమె భువనేశ్వర్ గారి గురించి మాట్లాడుతూ పాలు పెతకడానికి ఏమన్నా వెళ్ళిందా అనే మాట మాట్లాడి, నేను అలా అనలేదు, ఇంకో రకంగా అర్థం చేసుకున్నారు దాన్ని అంటూ కవర్ చేసే విధానాన్ని ఎలా చూడాలంటారు? ఆవిడ అన్నమాట వాస్తవం అండి. ఉగాది శుభాకాంక్షలు అంటే పనులు ఉండవా ఇంకా? ఎందుకు పాలు బిసుకుంటే తప్ప? అసలు వ్యవసాయ కుటుంబాలు పాలంటే అర్థం ఏంటో తెలుసా? ఈ రోజాకి జబర్దస్తుల్లో డాన్సులు వేసి ఎకిలిగా నవ్వటం, లేదా పైకి తోయబెట్టి ఆటలాడమంటే ఆటలాడు తప్పులేదు. కానీ పాలను ఉద్దేశించి నువ్వు అన్నావు చూడు, రైతాంగాన్ని అవమానించినట్టు. అచ్చం భువనేశ్వర్నే కాదు, ఏం పాల బితుక్కునే మహిళలందరూ నీకు తక్కువలా కనపడుతున్నారు. వాళ్ళు ఏమన్నా, వాళ్ళు చాలా ఉన్నతంగా కష్టపడి దేశానికి
ఈ రైతాంగం రైతాంగం లేనిదే రాజ్యమే లేదంటారు. ఆ రైతాంగం పాడి పంటలదే మన రాష్ట్రం గాని దేశం గాని అట్లా పండించి అటు విదేశాలకు కూడా పంపించిన ఘన చరిత్ర పాలు పిండి వాళ్ళది లేడీస్ది. నీ చరిత్ర ఏంటి? ఈ రాష్ట్రానికి కూడా అర్హురాలు కాదని ఇంట్లో కూర్చోబెట్టారు. వాళ్ళకి నీకు పోలిక లేదు. వ్యవసాయ కుటుంబం మహిళలందరూ కూడా పాలు పిండండి అమ్మా, గేదెలను ప్రోత్సహించండి, ఎక్కువ డైరీలు కూడా కావాలి, మనకి రాష్ట్రానికి అభివృద్ధి కావాలి. ఈయన డైరీ మీద కూడా పడి నరేంద్ర గారిని ఎంత ఇబ్బంది పెట్టాడు మనం చూసాము. ఇతను హయాంలో ఆడబిడ్డలు బాగోరు, డైరీలు బాగోవు, రైతాంగం బాగోదు, పాలు పితుకుతున్నారని హేళన చేస్తుంది. నువ్వు మహిళవేనా? నువ్వు మహిళవైతే అట్లాంటివి మాట్లాడతావా? అసలు మౌనంగా చదువుతున్నా. ఒక 100 గేదెలు కొని 10 మందికి ఉపాధి కల్పించమ్మా. నీ ద్వారాగా అందరూ కూడా ఇంకా గేదెలు కూడా పెంచుతూ ఉంటారు. రాష్ట్రానికి ఇంకా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇట్లాంటి సన్నాసి మాటలు మాత్రం ఇని నువ్వేం బాధపడాల్సిన పని లేదు. అసలు మన ఎన్టీఆర్ పాల వ్యాపారి, గర్వంగా చెప్పుకుంటాం మేము పాల వ్యాపారి మా ఎన్టీఆర్ అని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.